నెల్లూరులో గంజాయి స్మగ్లర్ రెచ్చిపోయాడు. గంజాయి తరలిస్తుండగా అడ్డుకున్న పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ కానిస్టేబుల్ ను జీప్ తో ఢీకొట్టాడు. దీంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారంతో నగరంలోని ఎస్వీజీఎస్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో రాజమహేంద్రవరానికి చెందిన సూర్యప్రకాష్ గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి అడ్డుకున్నారు. నిందితుడు కారు ఆపకుండా కానిస్టేబుల్ ను ఢీకొట్టి పరారయ్యేందుకు యత్నించగా పోలీసులు వెంబడించారు. ఆత్మరక్షణ కోసం సీఐ సాంబశివరావు తుపాకీతో 2 రౌండ్ల కాల్పులు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈగల బృందాలు ప్రత్యేకంగా ఈ ఇంటర్సెప్షన్ లో పాల్గొన్నాయి. చాలా చాకచక్యంగా వాళ్ళు ఈ ఇంటర్సెప్షన్ చేశారు. ఈ కేసులో ఎక్యూజ్ ఉన్నారు, నేరస్తులు ఉన్నారు. ఆ నేరస్తుడు చాలా ఫెరోషియస్ గా అతను వాహనం వెనక్కి తీయడం, దానిలో ఒక ఈగల్ కానిస్టేబుల్ కూడా గాయపడడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు పోలీసుల్లోని వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా చాకచక్యంగా వారికి వ్యవహరించారు. దానివల్ల ప్రత్యేకంగా అతన్ని చేసి పట్టుకున్నారు. మొత్తం అతను ఇక్కడ ఒక ప్రాంతంలో వెహికల్ కూడా వదిలేశాడు. వెహికల్ కూడా చాలా వేగంగా వెనక్కి తీయడం వల్ల ఈగల్ కానిస్టేబుల్ రోడ్డు మీద మన హైవే మీద పడటం, ఆ వెనకాల వస్తున్న ఏదైతే లారీ ఉందో అతను సడన్ బ్రేక్ వేయడం వల్ల కూడా అతని ప్రమాదం పూర్తిగా తప్పింది. 2 రౌండ్స్ ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 22 కేజీలు అంటే కమర్షియల్ క్వాంటిటీ. గంజా అంటే ఇంకా 20 కేజీల కంటే ఎక్కువ ఉంటాయి ఇంకా కమర్షియల్ క్వాంటిటీ. దాంట్లో జైలు శిక్ష 10 నుంచి 20 సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది. ఈరోజు మార్నింగ్ మనకు 5:30 ఆ టైంలో మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కార్లో గాంజా అనేది మూవ్మెంట్ ఉందని చెప్పేసి నెల్లూరుకి అతన్ని మనము బ్యాక్ సైడ్ ఈగల్ టీమ్, తర్వాత ఫ్రంట్ సైడ్ మనకు లోకల్ వాళ్ళు ఆపడం జరిగింది ఆయన వెహికల్ని. బట్ ఆ క్రమంలోనే అతను కొద్దిగా బేసిక్గా చేసి బ్యాక్ తీసుకునేటప్పుడు కానిస్టేబుల్ కొద్దిగా దెబ్బలు జరిగి ఆ టైంలో మనకు సిఐ గారు ఫైర్ చేయడం జరిగింది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతని మీద ఆల్రెడీ 4 కేసెస్ ఉన్నాయి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో 4 కేసెస్ ఉన్నాయి. మనకు 22 కేజీస్ గాంజా మనకు యాక్చువల్గా మనకు రికవర్ అయింది.